హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రవ్వ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా మీరు యూస్ చేసేది ఓన్లీ రవ్వ మాత్రమే. సో ఇలా ఉంటాయన్నమాట వడియాలు వేయించాక. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి, మనకి ఎండ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు. ఒక కప్పుతోనే మెజర్మెంట్ తీసుకోవాలండి అన్నీ కూడా, వాటర్ అండ్ రవ్వ కూడా. సో నేనైతే ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను మెజర్మెంట్ కోసం. సో ఒక పెద్ద బాండీ లాంటిది తీసుకుని అందులో 7 గ్లాసెస్ యాడ్ చేసుకోండి వాటర్. అలాగే ఒక 2 స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అలాగే ఒక 1 స్పూన్ పైన ఒక పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ 7 గ్లాసులకి కూడా సరిపోతుందండి ఆ సాల్ట్. ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సేమ్ గ్లాస్తో బొంబాయి రవ్వ మెజర్ చేసి పెట్టుకున్నాను. అది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అది గడ్డలు కట్టిపోతూ ఉంటుందండి. సో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎక్కువ టైం ఏం పట్టదు, లైక్ 3 to 4 minutes పడుతుంది అంతే కుక్ అవ్వడానికి. కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గానే ఉండాలండి, మరీ గట్టిగా ఉండకూడదు. మీరు మళ్ళీ అన్నీ రెడీ చేసుకుని స్టార్ట్ చేసేపటికి గట్టి పడిపోతుంది. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే మనం ఒక గుంట గరిట లాంటిది ఒకటి తీసుకోవాలండి. ఇప్పుడు ఒక క్లాత్ స్ప్రెడ్ చేసుకుని ఇలా ఒక గరిటతో తీసుకుని ఇలా యాడ్ చేసుకోవడమే. మీరు మందంగా వేసినా కూడా అవి ఎండేసరికి పల్చగా అయిపోతాయండి. సో ఇలా అన్నీ కూడా పెట్టేసుకోవాలి. ఇవి బాగా ఎండలో ఎండితేనే బాగుంటాయండి. సో కంప్లీట్ ఎండ్ ఉన్న రోజు ఇలా ప్లాన్ చేసుకోవాలి. మీరు మార్నింగ్ కనుక వేసేసారంటే ఈవినింగ్ వరకు ఎండుతూ ఉంటాయి. ఇవి టోటల్గా 2 days పాటు ఆరాలండి ఎండలో, బాగా ఎండిపోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అంటే మాకైతే మొత్తం ఒక 1/2 hour పట్టింది అంతే ఉడికించి ఇలా వేయడానికి అంతా కూడా. సో 2 days తర్వాత అయితే ఇలా అయ్యాయి అన్నమాట. బాగానే ఎండాయండి. మీరు ఇలా కనుక తీసారంటే రాదు క్లాత్ మీద నుంచి. దీనికి ఒక ప్రాసెస్ ఉందండి, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ చీర ఉంది కదా, దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పండి. సో చూసారు కదా ఇలా ఇరిగిపోతుందండి మనం బలవంతంగా తీసామంటే. సో ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఈ క్లాత్ని వేరే వైపుకి తిప్పుకుని దీని మీద వాటర్ చిలకరించండి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి. సో ఇలా వాటర్ చిలకరించి 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి కదిలించకుండా. సో అప్పుడు మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు చూపిస్తాను ఎలా వస్తుందో ఈజీగా. సో చూడండి ఇలా వచ్చేస్తుంది. మనం మామూలుగా తీయడానికి ట్రై చేసామంటే చాలా టైం పట్టేస్తుంది, అండ్ అలాగే విరిగిపోతాయి కూడా. సో ఇలా తీసేసుకోవడమే. సో ఇవన్నీ కూడా వేరే క్లాత్ పైన యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ 1 రోజు పాటు ఎండలో ఉంచాలి వీటిని. సో ఇవన్నీ కూడా మళ్ళీ వేరే క్లాత్ మీదకి యాడ్ చేసుకుని, ఇదంతా కూడా ప్రాసెస్ పెద్దగా ఉంది కానీ చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి, అండ్ లైట్గా కూడా ఉంటుంది. ప్రాసెస్ కూడా ఈజీ కదా ఇది. సో ఒకరోజు కంప్లీట్గా మళ్ళీ ఎండలో పెట్టేసేయండి. అవి కంప్లీట్గా డ్రై అయ్యాక ఇలా సౌండ్ వస్తాయండి. సో అంతలాగా ఎండాలన్నమాట. సో ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. మీరు ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఒక 1 year పాటు ఉంటాయండి ఇవి. సో ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఇలా యాడ్ చేసుకున్నామంటే మన వడియాలు రెడీ అయిపోతాయి, రవ్వ వడియాలు. వేరే ఏ వడియాల కన్నా కూడా ఇవి చాలా ఈజీగా అయిపోయే వడియాలండి. జస్ట్ మనకు ప్రాసెస్ అయితే 1/2 hour ప్రాసెస్ ఉంటుంది అంతే చేయాల్సింది. ఉడికించడం కూడా 10 minutesలో అయిపోతుందండి. సో అంతేనండి, మన రవ్వ వడియాలు రెడీ అయిపోయినట్టే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.